దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియా దేవుని ప్రియులారా, ప్రభు పేరట మీ అందరికి వందనాలు. మరణాత. ఈ సాయంకాల సమయంలో మంచి వాక్యం, మరి వైద్యుడైన లూకా గారు ప్రభు యొక్క చరిత్ర మనకు చెప్తున్నారు. లూకా గారు రాసిన ప్రభు యొక్క చరిత్ర అంటే ప్రభు యొక్క అనుభవమును మనకు అందిస్తున్నారు. దాని కొరకు ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా, మహాగణుడు అయిన మా పరలోక రాజా, వందనాలయ్యా. ఈ సాయంకాల సమయంలో నీ వాక్యము చేత, నీ మాటల చేత, నీ నామముల చేత ఇదిగో నీ ఎదుటి నిలుచున్నాను ప్రభా. నిలుచున్నది నేనే కానీ మాట్లాడేది నీవే. నీ దాసుడి నన్ను నీ సిలువు చాటును మరుగుపరిచి నీ బిడ్డలతో మీరే మాట్లాడమని తండ్రి, నీ ఆత్మ చేత నింపమని నా కంఠస్వరని బోరగా వాడుకుని ఈ దినము, ఈ కడవరి దినాల్లో నీ బిడ్డలకి ఏ మాటలైతే అందిస్తావో అటు మాటలు అందించమని ఆత్మరక్షణకర్త అయిన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములు అడిగి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని సహాయము మనకు తోడైండును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, మరి లూకా గారు ప్రభు యొక్క చరిత్రను, దేవుని యొక్క చరిత్ర, ప్రభు చరిత్ర మనకు లేఖనము ద్వారా అందించుచున్నారు. చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయము 1వ వచనం నుండి 5 వచనాలు మనం చదువుతున్నప్పుడు ఇక్కడ లూకా గారు చెప్తున్న మాటలు ఎలాగున్నాయి, ఏ రకంగా ఉన్నాయి అని మనం చదువుతున్నప్పుడు ప్రియులారా, లూకా గారు ఈయన వైద్యుడైనప్పటికీ శిష్యుల్లో ఎక్కువగా చదువుకున్నది, వైద్యుడిగా చేసింది లూకా గారే. ఆయన మనతో మాట్లాడుచున్నారు. ఈ దినం మనం చదువమ్మా. లూకా సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుండి. ఘనత వహించిన దైవత్వాల ఆరంభము నుండి కనులారా చూచి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యక్రమమును గూర్చి వివరముగా రాయుటకు అనేకులు పూనుకున్నారు. గనుక మీకు ఉపదేశించబడిన సంగతులు నిశ్చయముగా జరిగినది నీవు తెలుసుకున్నటకు వాటినన్నిటినీ మొదటి నుండి రాసి పరిష్కారముగా తెలుసుకుని ఉన్న నేనును నీ పేరట వాటిని గూర్చి వరుసగా రచించుట యుక్తమని యోచించుతుని. ప్రభునందు ప్రియులారా, లూకా గారు దేవుని నిమిత్తము రాయిచున్న ఈ మాటలు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. 1వ అధ్యాయము 1వ వచనం నుండి 5 వచనాల వరకు. 5వ వచనం కూడా చదవమ్మా. యూదాపు దేశపు రాజైన ఏరోదు దినములలో అబియా తరగతుల్లోను జక్రియా అను ఒక యాజకుడును ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి, ఆమె పేరు ఎలిజబెతు. వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞలు చొప్పున న్యాయవిధులు చెప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులారై. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ ఎలిజబెత్తును కనపరుస్తున్నాడు. అంటే ఎలిజబెత్తు ద్వారా
ఎవరు పుట్టబోతున్నారు, ఎందుకు పుట్టబోతున్నారని చరిత్ర మనందరికీ తెలుసు. అయితే ప్రియులారా, ఇక్కడ మనం గమనించవలసిన విషయం, లూకా గారు మరి రాసిన ప్రభు యొక్క చరిత్ర ఎంతో శ్రేష్టమైనదని, ఎంతో గొప్పదని మనం ఆలోచించాలి. ఈ లూకా గారు దేవుడు మాటలు రాసినప్పుడు ఏ రకంగా రాశారు అంటే, అదే లూకా సువార్తలోనే 24వ అధ్యాయం, లూకా సువార్త 24వ అధ్యాయము మనం చదువుతున్నప్పుడు తీయమా, 24వ అధ్యాయం లూకా సువార్త 15వ వచనంలో రాయబడుతున్న మాటలని ఒక్కసారి మనం గమనిస్తే అప్పుడు మనం వివరణ చేసుకుందాం. 24వ అధ్యాయము 15వ వచనం. ఏ రోజునకు కూడా కనబడలేదు ఏ రోజు అతని మా యొద్దకు తిరిగి పంపెను కదా, ఇదిగో మరణమునకు తగినదేదియు ఇతడు చెయ్యలేదు. కాబట్టి అమ్మా 24వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నాం. కనుక దేవుని యొక్క వాక్యములో అనేకమైన విషయాలు మనకు కనపడతాయి. లూకా సువార్త 24వ అధ్యాయం 15వ వచనం. వారు సంభాషించుచు ఆలోచించుచును ఉండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. ప్రియులారా, యేసు ప్రభు ఈనాడు మనుషులతో నడుస్తున్నాడు అనే పదమును లూకా గారు ఎందుకు మనకు అందిస్తున్నారు? ప్రభు చరిత్ర రాయాలని లూకా గారికి ఎందుకు అనిపించింది? అదే చూడండి, అదే లూకా సువార్తలోనే మనం చదువుకుంటే 16వ అధ్యాయం, లూకా సువార్త 16వ అధ్యాయము 20వ వచనములో కూడా రాయబడిన మాటలను ఒకసారి మనం మరి ఆలోచనలోకి తీసుకుందాం. 16:20 అమ్మా 16:20 వచనం. కాదు, 16వ అధ్యాయం 20 వచనం. లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను. వాడు కరువుతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకట పడి అతని బల్ల మీద నుండి పడిన రొట్టె ముక్కలతో ఆకలి తీసుకొనుగొలనని, అంతేకాక కుక్కలు వచ్చి వానిని కురుపులు నాకెను. ప్రియులరా, లూకా గారు చరిత్ర రాస్తున్నాడు అంటే యేసు ప్రభు చరిత్ర చాలా ఆశ్చర్యకరం అనేది. మొదటగా మరి మత్తయి గారి కంటే లూకా గారే ఈ యొక్క చరిత్రను బాగా రూఢిగా రాశారనేది నేను రూఢిగా నమ్ముతున్నాను. ఎందుకంటే లూకా గారు రాసిన చరిత్ర సామాన్యమైన చరిత్ర కదా. యేసు ప్రభు ఈ లోకంలో చేసిన క్రియలు మరి అనేకమైన రీతిలుగా ప్రభు చేసినట్టుగా మనకు కనబడుతుంది. ఈ లూకా గారు మొదటి అధ్యాయం 1వ వచనంలో చెప్పినట్టుగానే ఏమని రాయబడింది? 1వ అధ్యాయం 1వ వచనంలో అంటే చాలా ఆశ్చర్యమైన క్రియలు మనకు కనబడతాయి. అతడు దేవుని యందు విశ్వాసముతో మరి రాయటం ప్రారంభించాడండి. ఇలా దేవుని వాక్యములో అనేకమైన విషయాలు రాయటకు మనం యేసుక్రీస్తు ప్రభువుని బట్టి ఆలోచిస్తున్న ప్రియులారా, లూకా గారు అంటున్నారు కదా, ప్రభు చరిత్ర మనం రాయటకు, ప్రభు యొక్క మాటలను ఉచ్చరించుటకు, ప్రభు మాటలు ప్రకటించుటకు, ప్రభు మాటల నిమిత్తం ప్రార్థించుటకు మనం అర్హులమా కాదా అని మొదట మనం పరీక్షించుకోవాలంట. లూకా గారు చెప్తున్న మాటలు. లూకా గారు చరిత్ర గ్రంథంలో లూకా గారి యొక్క చరిత్ర చూస్తే ప్రభువు రాకడకు పరలోక రాజ్యం వెళ్ళిన తర్వాత లూకా గారు ఆయన చేసిన క్రియలు ఎంత ఆశ్చర్యమైనంటే ఊహించినవి. దేవుడు కూడా గొప్పగా గ్రహించిన వాడై ఉన్నాడు. అందుకనే లూకా గారు
లాజరు యొక్క చరిత్రను రాశాడు. లాజరు రొట్టె ముక్కల కొరకు ధనవంతుడి ఎదుట అడుక్కుంటే జీవించగలరు, కానీ ధనవంతుడు ఎదుట నిలబెట్టాడు దేవుడు తీసుకెళ్ళి. ఎందుకంటే ప్రియులారా గమనించండి, అప్పుడు అంటున్నాడు ఏమని, ధనవంతుడు అంటాడు, ఇంకా ఎందుకు నువ్వు ఉన్నా మా గృహం దగ్గర, చావచ్చు కదా అని. అప్పుడు ఏమంటున్నాడు తెలుసా, అయ్యా మీ రొట్టె మీరు తినగా మిగిలిని నేల మీద పడితే అవి నేను తింటాకైనా అయోగ్యునే కదా అని ఉత్తరమిచ్చినప్పుడు ప్రభునందు ప్రియులారా చరిత్ర మనకు తెలుసు. లాజరును ధనవంతుడు కొన్ని సెకండ్లోనే చనిపోయారు. మొదడు ధనవంతుడు చనిపోయాడు, కొన్ని సెకండ్లో తర్వాత లాజరు చనిపోయాడు. లాజరు చనిపోయినప్పుడు పరలోకం నుండి దేవదూతలు వచ్చి మహిమ వస్త్రాలు ధరించి పరలోకం తీసుకెళ్ళిపోయారు అబ్రహాము నివసించే స్థలముకు. అయితే మరి దేవదూతలు వచ్చారు, ఎవరి దగ్గర, ధనవంతుడి దగ్గరికి వచ్చారు. ఎక్కడికి తీసుకెళ్తే నరకానికి తీసుకెళ్ళడానికి వచ్చారు. నరకానికి తీసుకెళ్లారు, నరకంలో పడవేశారు. నరకంలోంచి మెలకు కలిగి చూశాడు, మండుచున్న అగ్ని కనపడుతుంది, అరుస్తున్నాడు. ప్రియుడా ఏమని తెలుసా, దేవా అబ్రహాము నా పితరుడైన అబ్రహామా అన్నాడు. అంటే అబ్రహాముని పరలోకములో ఉండి అంటే మహిమలోకములో ఉండి మరి ఇక్కడ నరకం నుండి మహిమలోకమును చూడగలిగాడు. అంటే ధనవంతుడికి చూపించాడు. ఎందుకంటే ధనవంతుడా ఈ భూలోకంలో నువ్వు ఉండి నువ్వు ధన వైపు చూసి ధనయామోహం పెంచుకుని ఏ రకమైన ఆశీర్వాదం కోల్పోయావో, ఏ రకమైన గొప్ప మంచితనం కోల్పోయావో, ఏ రకమైన వెలుగును కోల్పోయావో, ఏ రకమైన ఆశీర్వాదం కోల్పోయావో, ఏ రకమైన జీవితాన్ని కోల్పోయావో నీకు తెలుసా, తెలియకుండా జీవించా కాబట్టే అని దేవుడు ధనవంతుడికి పరలోకం యొక్క మహిమను, అసలు పరలోకమును ఏమండి ఎందుకు ఈ నరకానికి కనపడుతుందంటే, ఈ నరకానికి వెళ్ళిన వారంట పరలోకం చూసి గుండులు బాదుకుంటారంట అక్కడ నరకంలో ఉన్నవారు. ఎందుకంటే ఇంత జీవితము మేము అనేకులు మా కొరకు చెప్పారు, లూకా గారు కూడా అందే చెప్తున్నారు. ప్రభు ఎదుట నిలిచినప్పుడు ఏమండి ఎలిజబెత్ తండ్రి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన తర్వాత చూడండి మనకు కనపడుతున్న భక్తుడి ప్రార్థన కూడా దేవుడు విన్నాడు. ప్రియులారా ఈ సాయంకాల సమయంలో ఈ రాకడ కాలములో మనం ఉన్నాం. ప్రభు అంటే మరి ఆరోహణమై 3వ వారంలోకి వచ్చేసాం. అంటే ప్రభు ఇంకా మన మధ్యన ఉన్నారు, ఆయన మన మధ్యనే నివసిస్తున్నారు. ఎవరి ప్రకారంగా చూస్తే ప్రభు మరణాన్ని జయించి పునరుద్ధానుడైన తర్వాత శిష్యులతో ఈ లోకంలో 40 దినాలు ఉన్నట్టుగా చరిత్ర చెప్తుంది. అలాగనే మన మధ్యన ఉన్నారని భావించాలి. ఈ రోజున లూకా గారు ప్రభు చరిత్ర మరి చూడండి ఎలిజబెత్ యొక్క చరిత్ర కనబడుతుంది. ఎలిజబెత్ సంతానము కొరకు ప్రార్థించింది, కానీ ఎలిజబెత్ నిమిత్తము దేవుడు మహాబహుగా ఏర్పరచుకున్నాడు. ఎలాగ ఏర్పరచుకున్నాడంటే మొదటగా దేవుని కుమారుని పంపేక ముందుగానే ఎలిజబెత్కు యోహాను అనే కుమారుడిని ఇచ్చాడు. ఆ కుమారుడు ద్వారా దేవుడు ఈ భూలోకంలో ఒక మార్గము సరళం చేశాడు. మొదట సువార్త ప్రకటించిన వారు ఎవరంటే యోహాను గారు, బాప్తీసు ఇచ్చిన యోహాను గారు. ఆయన పుట్టిన తర్వాత ఎలిజబెత్ లాజరు అనగా ఇతడు దేవుని ఎదుట లాజరు కాదండి, క్షమించండి ప్రియులారా, ఎలిజబెత్ కుమారుడు అనగా యోహాను గారు దేవుని ఎదిగిన తర్వాత, దేవునికి అప్పగించిన తర్వాత అతడు ఎడారిగానే కొండల వైపున అడిబడి కొనపడ్డాడు. అతడు జీవించిన జీవితం ఏంటంటే తిన ఆహారము మిడతలు తేనె తిని బ్రతికాడనేది మనకు చరిత్ర కలుగుతుంది. అంటే ఇతడు రోసము కలిగిన వాడు, యథార్థవంతుడు, మరి ఇతను దేన్నైనా ఖండించగలడు. కానీ శిరస్సు అతను ఖండించబడింది యోహాను గారి శిరస్సు. ప్రియులారా ఎందుకంటే ఎవరినైనా గద్దించగలడు, ఎవరినైనా రాజులతో సహా తన తప్పును ఎత్తి చూపించాడు. రాజుల యొక్క మరి సంభాషణలో ఉన్నప్పుడు, రాజుల యొక్క మీటింగులో ఉన్నప్పుడు నీవు తప్పు చేస్తున్నావు, నీ అన్న భార్యను నీవు తెచ్చుకున్నావు అనే మాటను చెప్తూ ఉంటాడు. ప్రియులరా ఇలాగన చెప్పినప్పుడు ప్రియులరా తన అన్న ఎవరైతే ఆమె ఉంటుందో ఆమె తన కుమార్తె నాట్యం చేసినప్పుడు ఆమె యోహాను గారి తలను కోరినప్పుడు వెంటనే తల పట్టుకొచ్చేస్తాడు. ప్రియులరా నరికొచ్చేసినప్పుడు ఆ తల నుంచి చాచిరిపోతాడు. ప్రియులరా ఎందుకంటే మరి భార్య ఆమె అడిగింది కాబట్టి, నాట్యం చేసి అడిగింది కాబట్టి ఇచ్చేయాలి. కనుక అలాగనే ప్రియులరా యోహాను గారు చాలా ఆత్మీయతను
మనకి ఈ రోజును చెప్తున్నాడు. దేవుని ఎడల ఎలా జీవించాలి, ఎలా నడవాలి, ఎలా బ్రతకాలి అని చదువుతూ ఉంటే 6, 7 వచనం చదువమ్మా. మరి యోహాను సువార్త 1వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదువు కిందది. దేవుడు ఎలాగూ మనకు మాట్లాడుచున్నాడు అంటే ఇక్కడ కనబడుతున్న మాటలని 6 వచనం ఒకసారి కంప్లీట్ చేయ. 6 కంప్లీట్ చేయి. అది క్షమించు. లూకాసు వార్త 1వ అధ్యాయము 7వ వచనం చదువు. దేవుడు మనతో మాట్లాడుచున్న ఈ మాటలని మనం గమనించాలి ఒక్కసారి. దేవుడు ఎందుకు ఇలాగా యోహాను గారు ద్వారా లూకా గారికి ముందుగా మనకు చరిత్ర చూపిస్తున్నాడు. చదువమ్మా. ఎలిజబెత్తు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరు బహుకాలం గడిచిన వృద్ధులైరి. జకరియా తన తరగతి క్రమము చెప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచున్నాడు. ప్రియరా, ఇక్కడ ఎలిజబెత్ భర్త జకరియా ఏమండి దేవుని సేవకుడండి. అటువంటి వాడికే సంతానం లేట్ అయిందంటే వృద్ధుడైపోయారు, ఇంకా పిల్లలు పుట్టరు అనుకున్నారు. కానీ ఎలిజబెత్ మాత్రం దేవుడు నాకు సంతానం ఇస్తాడని ఒక దృఢమైన నమ్మకంతో ఉంది. ఆనాడు ఆదాము భార్య, క్షమించండి, అబ్రహాము భార్య శారా బిడ్డలు కలగురు అని ఎలాగని అనుకుందో ఈమె కూడా అలాగ అనుకోలేదు. కానీ దేవుని ఎదుట విశ్వాసము ఏమండి సడిలిపోకుండా జీవించింది. అప్పుడు ఎలిజబెత్తు ఏ రకమైన ప్రార్థన చేశాడు, దైవజనుడైన ఇతడు ఏమని ప్రార్థన చేశాడు అంటే 8వ వచనం. జకరియా తన తరగతి క్రమము చెప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుటకు యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయములకు వెళ్ళి ధూపం వేయుటకు అతనిని పంపించెను. ధూప సమయమందున ప్రజలు సమూహమంతయు ఎలుపుల ప్రార్థన చేయుచుండగా ప్రభు ధూపవేదిక కుడివైపున నిలిచి అతనికి కనపడగా జకరియా అతనిని చూచి తొందరపడి భయపడి, అంటే జకరియా దేవదూతను చూసి భయపడాడు. భయపడినప్పుడు జకరియా నువ్వు భయపడకుము, నీ ప్రార్థన దేవుని యొద్దకు చేరింది గనుక ఇదిగో నీకు సంతానం ఇవ్వబోతున్నాడు గనుక నీవు అతనికి పేరు యోహాను అని పేరు పెట్టి వరకు కూడా నీ నోరు మూతబడుతుందని ఈ అధ్యాయంలో మనకు కనబడుతుంది. అలాగే జకరియా అన్న దేవుడు దేవదూత చెప్పినట్టుగానే మౌనం పాటించాడు, మాట్లాడగా మూగవాడిగా ఉన్నాడని అనుకుంటుంది. అయితే ప్రియులారా, జకరియా తన భార్య ఎలిజబెత్ గర్భము దాల్చింది. బిడ్డను కన్నప్పుడు అతని పేరు పలికే వరకు ఇతడు మూగవాడిగా ఉండిపోయాడు. జకరియా ధూపం వేస్తున్నాడు దేవుని పని చేస్తున్నప్పటికీ. ప్రియులారా, దేవుడు మన మొర వింటున్నాడని లూకా గారు అసలు జకరియా గురించి, ఎలిజబెత్ గురించి, యోహాను గారి గురించి రాయటకు జకరియాను లూకా గారిని దేవుడు ఎంత గొప్పగా వాడుకున్నాడు అని ఈ వచనాలను బట్టి మనం అర్థం చేసుకోవాలి. దేవుడు చాలా మంది అంటూ ఉంటారు, నీకేమొచ్చు, నువ్వు దేవుడు పని చేస్తావా అని. జకరియా అసలు ఏమీ పనికిరాని వాడు అనుకున్నాడు. ధూపమేయలేదా, ఏమీ పనికిరాని అనుకున్నాడు. లూకా గారు బైబిల్ గ్రంథమును, జకరియా చరిత్రను, యోహాను చరిత్ర రాయగలలేదా? మనమును కూడా దేవుడు ఏదో ఒక రోజున నీవు చరిత్రను తిరగరాసేవాడిగా, చరిత్రను సృష్టించేవాడిగా, చరిత్రను బలపరిచేవాడిగా, చరిత్రలో గొప్పవాడిగా దేవుడు నిన్ను నెలకొల్పుతాడని నమ్ముతూ ఇటు ఆలోచన మనము కలిగి ఉండగటకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ సాయంకాలం పూట మనందరికీ తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహోన్నతుడా నీ స్తోత్రాలు. జకరియా నాయన విషయము లూకా గారు ఎంతో స్పష్టంగా వారి ప్రార్థన, వారు చేసిన విజ్ఞాపన, జకరియా చేసిన ప్రార్థన, ఎలిజబెత్ చేసిన ప్రార్థన నెరవేర్చి లూకా గారి ద్వారా రాపించిన ఈ రాతను బట్టి వందనాలు. పరిశుద్ధాత్ముడా,
నీవు తలస్తే నువ్వు తలంచిన క్రియను ఏదైనా భూలోకంలో నెరవేరాలి, నెరవేరుతుందని నెలవిచ్చ. ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడినా నీవు నరుల పట్ల చేయవలసిన క్రియను, చేయవలసిన పనిని చేసే దేవుడువు, చేయించే దేవుడువు, జరిపించే దేవుడువు, జరిపించి నిలబెట్టే దేవుడువు. కనుక నీ ఆత్మ చేత మమ్ములను, మా తలంపులను, వినుచున్న మా బిడ్డల యొక్క తలంపులను, ఆలకిస్తున్న గ్రహిస్తున్న వారి ఆలోచన అన్నిటినీ నెరవేర్చి మహిమ పొందమని, నీ రాకడకు సిద్ధపరచమని ఆత్మరక్షణకర్త యేసు క్రీస్తు యొక్క నామమున అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము సహకారణ ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడుగా ఉండి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ మరణాత.